అమ్మో! ఎంత పెద్ద వర్షమో! ముందే తెలిసుంటే ఉండిపోయేవాళ్ళం ఇంట్లో. అసలేం జరిగిందంటే పాపను వదిలిపెడదామని ట్యూషన్‌లో బయలుదేరామో లేదో, బయలుదేరేటప్పుడు వర్షం పడదులే అనుకున్నాము. మధ్యలోకెళ్ళేసరికి ఎంత పెద్ద వర్షం పడిందంటే అంత పెద్ద వర్షం పడింది. ఇంకా అంబ్రెల్లా ఉన్నా కూడా సగం వరకు తడిచేశాననమాట. ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు మార్చేసుకొని ఇంకా ఆ రూమ్ క్లీన్ అవ్వలేదు గదా! ఆ రూమ్ మిగతా సగం అనేది క్లీన్ చేస్తూ ఉన్నాననమాట. మిర్రర్ మీద కాలిన్ స్ప్రే చేసి క్లాత్‌తో తుడిస్తే అది అలానే సారలు సారలు కనపడుతుందనమాట. అందుకని ఒకసారి నాప్కిన్‌తో తుడిచేసేసరికి కంప్లీట్‌గా తడి ఆరిపోయింది. ఇంక నీట్‌గా ఉన్నింది. తర్వాత నేను మిషన్ ఉన్నది కదా నా దగ్గర. ఆ మిషన్ కింద మొత్తం కూడా క్లీన్ చేశాను. ఒకసారి స్ప్రే కొట్టేసి. ఎప్పటినుంచో వాడట్లేదు. అది కూడా పక్కన పడేశాను. ఈ పెద్ద వాచ్ వచ్చేసి మా వాడు ఎలా ఎక్కాడో చైర్ ఏసుకొని మరి పైకెక్కి దాన్ని పగలగొట్టేశాడు. కింద పడేశాడు. మొత్తం గాజు పెంకులన్నీ కింద పడ్డాయన్నమాట. అవి కూడా ఒక మందపాటి కవర్ తీసుకొని వేసేస్తున్నాను. ఇప్పటికి అయ్యింది ఈ రూమ్ క్లీన్. ఫస్ట్ చూసారా ఎలా ఉందో? ఫస్ట్ ఎంత దరిద్రంగా ఈ రూమ్ మొత్తం ఫిల్ అయిపోయింది సామాన్లతో. నెక్స్ట్ చూసారా ఇలా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. 2 అవర్స్ పైన. ఇక్కడ ఉన్న బుక్స్ వచ్చేసి మా వాడు ఇనుప సామాన్లకు ఏసేద్దామంటే వద్దంటున్నాడు. స్కూల్లో ఇస్తే 2 పెన్సిల్ ఇస్తారంట.